జలరెక్కి మండలంలోని వేములపాడు గ్రామం వడ్డిపాళెంలోని శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవాలలో భాగంగా జరుగుతున్న ఆలయ 9వ వార్షిక వేడుకల ఉత్సవాలను 2వ రోజు సాంప్రదాయబద్దంగా భక్తి శ్రద్దలతో నిర్వహించారు. సీతారామస్వామి ఆలయంలో ఉదయం అభిషేక పూజలు, నిత్య పూజ, హోమ పూజలను వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజా కార్యక్రమం, హోమ పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని టెంకాయలు కొట్టి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆదివారం శ్రీ సీతారామస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత కమనీయంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవంను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణం జై శ్రీరామ్, శ్రీ ఆంజనేయం, గోవిందా అంటూ భక్తుల నామస్మరణతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పసుపులేటి వెంకటేశ్వర్లు, బి దయాకర్, వేముల వెంకటకృష్ణ, కోటకొండ రత్నయ్య, ఈర్ల శ్రీను, వేముల వెంకటకృష్ణ, పసుపులేటి మస్తాన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా వేములపాడు గ్రామ వడ్డిపాడు ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ కూడా ఐక్యమత్యంతో 9 సంవత్సరాల నుంచి ఈ గుడి నిర్మించి 9 ఏళ్ళు అయింది. ఇది 9వ వార్షికోత్సవం. ఈ గ్రామంలో గత నేను కూడా మాది బిడ్డగుంట ఈ ఊళ్ళో పెళ్లి చేస్తున్నాను. నా పేరు పసుపులేటి వెంకటేశ్వర్లు. 40 సంవత్సరాల ఈ ఊరికి వచ్చి పెద్దవాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేశారు. 9 సంవత్సరాల క్రితం యువత అంతా మన రాములవారి గుడి నిర్మించుకోవాలి, మనం మంచిగా అందరికంటే ఆదర్శంగా ఉండాలని నిర్మించుకున్నారు. అందరి దాంట్లో మేము కూడా సహకారం అందించాం. మా అల్లుడు హరిబాబు విగ్రహాలు ఇచ్చాడు. పశువులేటి సుధాకర్ గారు ఈ టైల్స్ కొంత వేయించారు. అలాగే గ్రామస్తులు మొత్తం ఐక్యంగా ఉండి ఈ తిరునాళ్ళు జరుపుకుంటా ఉన్నారు. ఇదే విధంగా ముందు అన్ని కార్యక్రమాలు చేసుకోవాలని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్లు కానివ్వండి, బాగా వెనకబడి మన గ్రామం ఇది. రోడ్లు కానివ్వండి, వాటర్ లేవు. ఇవన్నీ కూడా నాయకుల దృష్టికి తీసుకుపోవాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మార్చి నిన్న వచ్చి హోమం జరిగింది, అంకురార్పణ జరిగింది. ఇది 2వ రోజు. ఈరోజు కూడా స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం ఆంజనేయ స్వామికి కుంకుమ పూజ అన్ని కార్యక్రమాలని, అలాగే రేపు శ్రీ కోదండరామ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది. రేపు మధ్యాహ్నం కళ్యాణం అయిన తర్వాత హోమం ఉంటుంది. హోమం అయిన తర్వాత మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ అన్నదాన కార్యక్రమం పసుపులేటి సుధాకర్ గారు రేపు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే గ్రామస్తులందరూ కూడా రేపు ఐక్యంగా అందరూ చుట్టుపక్కల ఉండే అందరూ చెప్పుకున్నా అందరూ కూడా వస్తారు. భారీగా జనసందోహంలో రాముల కళ్యాణం మేము రేపు నిర్వహించబడుతున్నాం. అలాగే సాయంత్రం కోలాట బృందాలతోటి కోలాటం మరియు ఊరేగింపు ఈ గ్రామంలో జరుగుతుంది. గ్రామస్తులందరూ కూడా చాలా ఉత్సాహంతో వరంగల్లో ఉండేవాళ్ళు, హైదరాబాద్ ఉండేవాళ్ళు, నలుమూల నుంచి ఇక్కడికి అందరూ రావడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మేము మా గ్రామస్తులందరికీ కోరుతున్నాం. అందరూ కూడా మంచిగా చేసుకొని ఈ 9వ వార్షికోత్సవం దిగ్విజయంగా ముగిస్తారని కోరుతున్నాం.